పూరీ జగన్నాథ్ ఆలయంపై ఎప్పుడూ హిందూ మతం చిహ్నంతో జెండాలు కనిపిస్తాయి. అయితే ఇందులో ఆశ్చర్యం ఏముందంటారా? అసలు రహస్యం ఇక్కడే ఉంది. ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి. దీని వెనుక ఉన్న రహస్యం శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కలేదు. మీరిప్పటి వరకు దాన్ని పరిశీలించలేకపోతే ఈసారి వెళ్ళినప్పుడు పరిశీలనగా చూడండి, మీరే గమనిస్తారు. అయితే దీని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే, ఆ గుడిలో నిజంగానే శ్రీకృష్ణుడు జీవించి ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం అంటారు పెద్దలు. ఇక రెండో మిస్టరీ, ఆలయం పైభాగంలోనే సుదర్శన చక్రం కూడా కనిపిస్తుంది. ఇది 20 అడుగుల ఎత్తు, టన్ను బరువు ఉంటుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, పూరీ పట్టణంలో ఏ మూల నుంచి చూసినా సుదర్శన చక్రం కనిపిస్తుంది. ఆలయం పైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజనీరింగ్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఏ వైపు నుంచి మీరు చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్టుగా కనబడడం కూడా ఈ సుదర్శన చక్రం ప్రత్యేకత. ఇక మూడో మిస్టరీ, ఈ ఆలయం పైనుంచి విమానాలు, పక్షులు ఎగరకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. దేశంలోని ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించడం అరుదు. ఏ ప్రభుత్వం దీన్ని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించలేదు. ఏదో తెలియని అతీత శక్తి కారణంగానే నో ఫ్లయింగ్ జోన్గా మారిపోయింది. శాస్త్రవేత్తలకు కూడా అది అంతుచిక్కదు. దీంతో అది రహస్యంగానే ఉంది. ఆలయ నిర్మాణం కూడా ఒక మిస్టరీనే. ఎలా అంటారా? రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ మనకు కనిపించదు. అది అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవశక్తి కారణమా? ఇది కూడా ఇప్పటికీ మిస్టరీనే. ఇక మరొకటి సింహద్వార రహస్యం. జగన్నాథ ఆలయానికి 4 ద్వారాలుంటాయి. వీటిలో సింహద్వార ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం. అయితే ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించినప్పుడు మీరు శబ్ద తరంగాలను స్పష్టంగా వినొచ్చు. ద్వారం నుంచి కాస్త వెనక్కి నడిచి బయటకొస్తే ఆ శబ్దం మీకు వినిపిస్తుంది. ఇది భక్తులకు ఓ అద్భుతంలా అనిపిస్తుంది. అలాగే సాధారణంగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు, సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు వెళుతుంది. కానీ పూరీ సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరగడం విశేషం. ఇది కూడా సైన్స్కు అంతుచిక్కడం లేదు. అంతేకాదు, ఈ ఆలయంపైకి ఎక్కి ఓ పూజారి ప్రతిరోజు అక్కడున్న జెండాను క్రమం తప్పకుండా మారుస్తూ ఉంటారు. ఈ ఆచారం దాదాపుగా 1800 ఏళ్ల నుంచి వస్తుంది. ఇది ఒక్కరోజు తప్పినా అప్పట్నుంచి 18 ఏళ్ల వరకు ఈ ఆలయం మూతపడుతుంది అని అక్కడి వాళ్లు నమ్ముతారు. అందుకే ప్రతిరోజు మిస్ కాకుండా జెండాను మారుస్తూ ఉంటారు. అలాగే ప్రసాద విషయంలోనూ మిస్టరీ ఉంది. అదెలాగంటే, ఈ ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికొస్తారు. అందుకే ఎప్పుడు ఎంత రద్దీ ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, సంవత్సరం మొత్తం మీద ఒక పరిమాణంలో ప్రసాదాన్ని ఇక్కడ తయారు చేస్తారు. కానీ ఎప్పుడూ ఇది సరిపోకపోవడం అంటూ జరగలేదు. అలాగే వృధా కావడం కూడా జరగలేదు. అంతేకాదు, ఈ ప్రసాదాన్ని 7 కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పై భాగంలో ఉన్న కుండలోని ప్రసాదం తొందరగా తయారవుతుంది. ఇప్పటికీ ఈ విచిత్రం కూడా ఎవరికీ అంతుచిక్కదు. చూశారు కదా పూరీ జగన్నాథుడి ఆలయంలో ఎన్ని రహస్యాలు. ఈసారి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు చూడండి. ఒకవేళ ఇవన్నీ మీరు కూడా చూస్తుంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.